బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకును వదిలించుకోవాలని చూశాడు ఓ తండ్రి. దివ్యాంగుడుగా పుట్టడంతో కొడుకును వదిలేసి భార్యను కాపురానికి రమ్మన్నాడు కిరాతక భర్త. దీంతో భార్య భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. రాజేంద్రనగర్ హైదర్గూడలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ నివ్వెరపరిచింది. భర్త బీటుకూరి ఉదయ్ భాస్కర్ ఇంటి ముందు దివ్యాంగుడైన తన కొడుకుతో కలిసి న్యాయ పోరాటానికి దిగింది భార్య అలేఖ్య. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు భర్త కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. వాళ్ళకి ఇష్టం లేదు సార్, బికాస్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ తెలుస్తుంది ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్. నన్ను యాక్సెప్ట్ చేశానని బాబు వద్దు అంటున్నాడు. అది పాసిబుల్ కాదు, బికాస్ హీఈస్ మై కిడ్. నేను ఫ్రమ్ బర్త్ ఇచ్చాను. నేను ఒక్కదాన్ని రీజన్ కాదు కదా బట్ పుట్టడానికి. అతను కూడా రీజన్, రెస్పాన్సిబులే కదా. తన కేరింగ్ కూడా ఉండాలి కదా. నన్ను రమ్మంటాడు, బాబుని వద్దు అంటాడు. బట్ నాకు నా చైల్డ్ కూడా ఇంపార్టెంట్. విత్ మై చైల్డ్ ఐఎమ్ హ్యాపీ టు జాయిన్ విత్ మై ఫ్యామిలీ. రాజేంద్రనగర్ హైదర్గూడలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే చాలా సార్లు భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చినప్పుడు పిల్లలు కావాలి అనుకునే తండ్రులను చూసాం, కానీ ఇది ఏంటి చాలా విచిత్రంగా ఉంది. భార్యను రమ్మని కొడుకుని వద్దు అంటున్నాడు. అసలు ఏంటి ఆ ఘటన? న్యాయ పోరాటానికి దిగింది భార్య. దీనికి సంబంధించి ఆమెకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? 8 సంవత్సరాల క్రితం అలేఖ్యకు పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు కట్న కానుకలతో పాటు బంగారం కూడా పెట్టి పెళ్లి చేసి అప్పచెప్పడం జరిగింది. కానీ తనకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అంగవైకల్యంగా పుట్టడంతో భర్త తనను వదిలేసి వస్తే తప్ప నేను తీసుకొని ఇంట్లోకి అని చెప్పేసి కూడా ఆమెను వివిధ ఇబ్బందులకు గురి చేసినట్టు చెప్తుంది. ప్రస్తుతం అలేఖ్య ఉంది, వాళ్ళ అత్తగారి ఇంటి ముందే న్యాయ పోరాటం దిగింది. రాత్రి నుంచి ఇక్కడే న్యాయ పోరాటం చేసాం, కనీసం వాష్రూమ్ కూడా ఇక్కడ వాడుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది. ఒకసారి మాట్లాడదాం అలేఖ్యతో. ఏం జరిగిందమ్మా అసలు? మేడం సార్ 2014లో మ్యారేజ్, 2016లో బాబు పుట్టిండు. తర్వాత మెంటల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్న బాబు, సరిగా చూపించుకోలేవు. బాబు లైఫ్ ఖరాబ్ చేసేసినాం. నీ లైఫ్ నేను ఖరాబ్ చేస్తాను. సరే 2 ఇయర్స్ నేను టాలరేట్ చేసిన సార్ ఆ ప్రెషరు. నేను మా పేరెంట్స్ కూడా వెంటనే చెప్పలే, బికాస్ సిచ్యువేషన్ మనుషులను చేంజ్ చేసింది. ముందు నుంచి బిఫోర్ మ్యారేజ్ మేము హ్యాపీగానే ఉన్నాం కదా. లిటిల్ బిట్ కొంచెం టైం ఇస్తే అతను చేంజ్ అవుతాడని నేను మేనేజ్ చేసుకుంటూ 2 ఇయర్స్ వరకు నేను మేనేజ్ చేశాను. నేను టాలరేట్ కాలేదు, మా ఇంటికి వచ్చేసాను. నాకు ఆ ప్రెషర్ తట్టుకోలేక మా ఇంటికి వచ్చేస్తే మళ్ళీ 2 మంత్స్ తర్వాత అత్తగారి ఇంటికి వచ్చేస్తే నా ఇంటి ముంగట రావద్దు, ఏది ఉన్నా నువ్వు కోర్టులో చూసుకోమన్నాడు సార్. లేదు అటు ఇటు ఒక 20 మెంబర్స్ మీ ఇష్టం, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందిని పిలుచుకో, మీటింగ్ ఏర్పాటు చేయు, అసలు ప్రాబ్లం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయు, మీటింగ్ ఏర్పాటు చేయమన్నా. నాకు మీటింగ్ వద్దు, కోర్టులో చూసుకో, కోర్టులో చూసుకో, కోర్టులో చూసుకో, కోర్టులో చూసుకో అనగానే నేను వెంటనే కేసు పెట్టలేదు. అంగవైకల్యంగా ఉన్నాడని చెప్పేసి వద్దని చెప్తున్నాను. అంతే, అంతకుమించి ఏం లేదు. మేమైతే మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా, అత్తయ్య మామయ్య, బిఫోర్ మై చైల్డ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఇప్పుడు బాబు ఇట్లా ఉండడం వల్ల 7 ఇయర్స్ నుంచి పోరాడుతున్నా. నేను 7 ఇయర్స్ నుంచి టాలరేట్ చేస్తున్నా. కన్విన్స్ చేద్దాం, మధ్యలోతో ఫోన్ చేపిస్తున్నా, నా ఫ్రెండ్స్తో ఫోన్ చేపిస్తున్నా, వాళ్ళ ఫ్రెండ్స్తో కాల్ చేపిస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి రెస్పాండ్ అవ్వట్లే. మెల్లిమెల్లిగా చేంజ్ అవుతాడు. ఏదో ఒక రోజు సిచ్యువేషన్ మనిషిని చేంజ్ చేసింది తప్ప ముందు నుంచి ఆ మనిషి అలా కాడు కదా అని నేను అనుకున్నా. కానీ 7 ఇయర్స్ నుంచి నేను ఇంకా ఓపిక బట్టి నిన్న నా యానివర్సరీ కలుస్తాము, అట్లీస్ట్ నా బేబీని చూసుకుంటాడు. చాలా ఇయర్స్ తర్వాత చూసాను నిన్న బేబీని. ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ తర్వాత బేబీని చూస్తే అట్లీస్ట్ నాతో మాట్లాడకపోయినా బేబీని పెట్టుకోవాలి కదా. తన దగ్గర పెట్టకపోయినా నేను బేబీని తీసుకొని వచ్చిన కనీసం ముట్టుకోవాలి. అసలు వాళ్ళకి ఆ ఇంట్రెస్టే లేదు. అట్లీస్ట్ మా హస్బెండ్ కాకపోయినా పేరెంట్స్ అయినా, అవునమ్మా వాడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, బేబీని తీసుకొని వచ్చినావు కదా, నేను మీటింగ్ ఏర్పాటు చేస్తా, నువ్వు వాష్రూమ్ అదంతా ఏం లేదు. వీడిని పట్టుకొని దోమలకి ఇక్కడ కూర్చున్నా, గింత బ్యాంబీని వండి ఆంటీ పిల్లగాని తినిపించా అంటే తినిపించలేదు. వీరు చుట్టుపక్కల వాళ్ళని కూడా కొంచెం ఏమన్నా ఇవ్వండి తినడానికి, ఎవరు ఇస్తలేరు, మాట్లాడతలేరు ఎవరు. ఇక్కడ కాంప్లెక్స్ ఉంటే వాష్రూమ్స్ అవన్నీ యూజ్ చేసుకున్నా, బేబీకి స్నానం చేయించి తినిపించుకున్నా. మనం చూస్తున్నాం కదా, ఈ బాబుని ఇతని అంగవైకల్యమే ఈమె కాపురానికి శాపంగా మారినట్టు కుటుంబ సభ్యులు అత్తగారింటి వాళ్ళ వేధింపులు మొదలయ్యాయని చెప్తున్నారు. పాపం
7 years నుంచి నేను టాలరేట్ చేసిన. చేంజ్ అవుతారు, నా బేబీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, నా బేబీ మీద లవ్ వస్తుంది. ఎందుకు రాదు? రావాలి. నా బేబీకి ఇలా జరిగింది, నెక్స్ట్ ఏ బేబీకి జరగద్దు. లవ్ మదర్ది ఫాదర్ది బోత్ ఇంపార్టెంట్. ఇలాంటి పిల్లలకైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ లవ్ ఉండాలి. నా బేబీ ఇప్పుడు నన్ను నా స్పర్శ గుర్తుపడతాడు, ఫాదర్ది గుర్తుపడతాడా చెప్పండి మీరే? నో, అస్సలు గుర్తుపట్టాడు. అలాగే సోదరుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? మీరు మాట్లాడే ప్రయత్నం చేసి సార్ చాలాసార్లు నేను చాలా కౌన్సిలింగ్ ఇప్పించాను సార్. డీసీబీ లెవెల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు, సిఐ లెవెల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు, టీమ్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. చాలా చెప్పారు, అరే మీకు ఇంకొక లైఫ్ ఉంటుంది, సెకండ్ బేబీ ఉంటుంది, అతను యంగర్ బ్రదర్ యంగర్ సిస్టరు అతను చూసుకుంటారా అది ఇదని చాలా సంబంధించారు అతనికి. మేము కూడా చెప్పాను ఫైనాన్షియల్ ఏమైనా సపోర్ట్ కావాలా చేస్తా, బిజినెస్ పెట్టేద్దామో చేద్దాం, మా చెల్లెని యాక్సెప్ట్ చేయాలంటే ఒకటే ఏమున్నా కోర్టులో చూసుకుంటా అన్నాను. పిటిషన్ వేస్తాడు, తీసుకెళ్తా అని చెప్పేసి ఇమీడియట్ జడ్జి ముంగంటే స్టేట్మెంట్ చేంజ్ చేస్తాడు. లేదు నా డెసిషన్ చేంజ్ చేసుకుని నేను తీసుకెళ్ళాను అని చెప్పేసి. కొన్ని డివోర్స్ కేసు వేస్తాడా? ఇవ్వడు, కోర్టులోనే పెడతాడు పంచనాన్. ఎవరు మా పెద్ద మనుషులు వచ్చినా మా కులస్తులు వచ్చినా కోర్టులో చూసుకుంటారు. మీ బావ తల్లిదండ్రులు కానీ మీ బావ కానీ ఏం చెప్తారు? ఈ రోజు ఏమన్నారు? మాట్లాడలేదు సార్. నిన్న నుంచి యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ వచ్చాను, మేము కన్విన్స్ చేయడానికి వచ్చాం. నిన్న నుంచి ఇప్పటి వరకు చాలా కన్విన్స్ పొలైట్గా మేము కూర్చొని కన్విన్స్ చేస్తున్నాం. అసలు ఎల్లో చేయలేరు. ఆ అమ్మాయి లేడీ కనీసం ఆ బాబు మెంటల్ ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది. మిల్క్ తాగుతారు, కనీసం బాయిల్డ్ మిల్క్ కానీ ఒక బాయిల్డ్ వాటర్ కానీ ఏది అందించలేము మాకు. నైట్ అంతా స్ట్రగుల్, రోడ్డు మీద మస్కిటోస్కి చాలా ఇబ్బంది పడుకుంటే నేను రాత్రి అంతా వెయిట్ చేస్తాం. అయితే ఇక మేము యాక్చువల్లీ నేను మా తమ్ముడు మా సిస్టర్ వచ్చాం, ఎవ్వరు రాలే. ఇది మా పరిస్థితి అని చెప్తే వీళ్ళందరూ వచ్చారు. మాకు ఇప్పుడు మా చుట్టాలు అందరూ వచ్చారు. మీస్ కూడా ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేసి మా అందరిని తీసుకొని వచ్చారు. వీళ్ళు సపోర్ట్ చేస్తారు. యాక్చువల్లీ వీళ్ళకి ఎవ్వరు తెలియదు. మేము ఒట్టి మా సిస్టర్ మా బ్రదర్ వచ్చినాం, ఎవ్వరాలే అంతే. నిన్న నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పెద్ద మనిషి చెడగొడుతున్నారు. చేస్తాడు మీ బావ? ఏం చేస్తాడు? వాళ్ళు ఏం చేయడు సార్, వద్దు మీరు కోర్టులో చూసుకొని ఏదున్నా. ఇతను జాబా అతను ఫ్రాడ్ చెప్పాడు సార్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పాడు. 8 months పోయాడు. దాని తర్వాత జాబ్ లేదు. కొత్త జాబ్ ఎత్తుకుంటున్నా అని చెప్పేసి ఇట్లనే కాలక్షేపం చేస్తారు. కానీ ఇంకొక జాబ్ అయితే చేయలేడు. 8 months చేశాడు జాబ్, తర్వాత జాబ్ చేయలేడు. చలో ఫైనాన్షియల్ ఇబ్బంది పెట్టి మాకు ఎందుకు అమ్మాయి బాగా చూసుకుంటే చాలా అనుకున్నాం. ఫైనాన్షియల్ ఏమైనా సపోర్ట్ చేద్దామని కూడా అనుకున్నాం. కానీ ఇది నాటకాలు అంతే. బాబు ఇట్లా ఉన్నాడు, వాళ్ళకి షై ఫీల్ అవుతారు సార్. సోషలైజ్లో మూవ్ కావాలంటే షై అయ్యి అందుకని బాబుని యాక్సెప్ట్ చేస్తారు, ఇంట్లో రానియట్లేదు. మెయిన్ వాళ్ళ బాబు గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు మెయిన్ ఈ కారణాలు. అయితే బాబు అంగవైకల్యంగా పుట్టడంతోనే అప్పటి నుంచి ఆ కుటుంబంలో గొడవలు పెట్టుకుంటూ పెళ్లి అయినప్పటి నుంచి సంవత్సరం పాటు బాగానే చూసుకున్నప్పటికీ బాబు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచే వీళ్ళ టార్చర్ మొదలైందని చెప్పేసి కూడా ఇటు అలాగే చెప్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళ అత్తవారు కూడా ఒకసారి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం మాట్లాడతారేమో. ఒకసారి మీరు మాట్లాడతారండి? ఏమన్నా ఏమైంది అసలు? బాబు అంగవైకల్యంగా ఉన్నాడనే తీసుకోవట్లేదు. తప్పు ఈ మాట తప్పు మాట్లాడుతూ నేను ఒప్పను. వాళ్ళు చెప్తున్నారు కదా. మరి ఎందుకు వద్దంటున్నారు అండి? కోడలు ఇంట్లోకి రానివ్వట్లేదు. నేను చెప్తాను. ఇప్పుడు హెల్త్ బాగాలేదు, ఆమెకి వెళ్ళి నేను లేడా? మీ కొడుకు లేడా ఇక్కడ? లేడైనా నిన్న వచ్చాను, చెప్పిన అమ్మ మేము మాట్లాడము కోర్టులో ఉన్నది అని చెప్పాడు. కోర్టులో వాళ్ళకి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు. నిన్నటి వచ్చి ఇప్పుడు వచ్చి అన్ని వాళ్ళు కొట్టేశారు. దౌర్జన్యం మీరే చేస్తారు, ధర్నాలు మీరే చేస్తారా? మరి మాట్లాడట్లేరా? ఏమనుకుంటున్నారు? అరే కోర్టులో ఉంది నాయన, మేము మాట్లాడాలి. కోర్టు కామన్ ఏమైంది? 498 వేసింది. మేము ఏం చేసామని? మా భార్య ఒక మాట్లాడేదానా, చిన్న కొడుకు ఒక మాట్లాడేదానా, చిన్న భార్య భర్తల గొడవ చిలికి. అయితే అలెక్య మాత్రం తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే అత్తారింటి ముందు కూర్చొని పోరాటం చేస్తానని చెప్తున్నది. వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా వచ్చి ఇక్కడే ఆందోళనకు దిగడం జరిగింది. తన కూతుర్ని ఇంట్లోకి అలౌ చేసే వరకు తన పోరాటం కంటిన్యూగా చేస్తానని చెప్పేసి కూడా అలెక్య చెప్తున్నది. సురేష్ అవురా రే ఉంటావా? పిక్తావా ఇడికి వెళ్ళి చాలా చేస్తున్నాడు. ఆదేశం తాళం వేసుకుని ఎప్పుడు తాళం ఇప్పుడు బాబు వీడొక డాక్టర్ ఎడు చూడవా?